వెల్కమ్ టు శైలజ ఫుడ్. మీ శైలజ. నేనైతే ఈరోజైతే మునగాకు పచ్చడి చేస్తున్నాను. ముందుగా అయితే మునగాకుని తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. మంచిగాను కళాయి పెట్టుకొని దీని మీద స్టవ్ వెలిగించి కళాయి మీద పెట్టుకొని ఒక స్పూను పల్లీలు వేయించుకోవాలి. మంచిగా దోరగా మంచి రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది మునగాకు పచ్చడి అయితేని. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి బాగా వేగాక మంచిగా వేగిపోనివ్వాలి వీటిని. మంచిగా వేగిపోయాక ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు పైకి తూలిపోతాయి కదా మూత, అందుకని కవర్ కప్పేసుకోవాలి. శుభ్రంగా పైకి వచ్చేస్తాయి నువ్వులు వేసినవి. బాగా వేగనివ్వాలి నువ్వుల్ని. వేగనిచ్చిన తర్వాత మంచిగా దోరగా వేగిపోవాలి నువ్వులు కూడాను. దాని తర్వాత మంచిగా వేగిపోయాక నువ్వులై తీసేసుకున్నాక ఒక 20 రెడ్ చిల్లీ తీసుకోవాలి. దోరగా అయ్యి ఒక స్పూన్ వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోని ఆయిల్ వేసుకొని బాగా వేగనివ్వాలి. ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది పచ్చడి అయితేని. గ్రీన్ చిల్లీ వేసుకోకుండా ఇవి రెడ్ చిల్లీ వేసుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఇవి మిక్సీ జార్లో తీసేసుకోవాలి. వేగిపోయినాయి కదా, మంచిగా వేగిపోయిన తర్వాత తీసేసుకొని వేగిపోయినాయి తీసేసుకొని టమాటాలు ఒక 3 టమాటాలు తీసుకున్నాను నేను. ఈ 3 టమాటాలు బాగా వేగనివ్వాలి. 2 నిమిషాలకు మాట చూసుకొని బాగా కలుపుకోవాలి. ఇది టమాటాల్లో పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేయించుకొనివ్వాలి. వేయించుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు బాగా వేగనివ్వాలి. మిక్సీ జార్లో తీసేసుకున్నాను కదా, ఇవన్నీ మిక్సీలో వేసుకున్నాము. ఒక 10 ఎల్లుల్లిపాయలు తీసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకోవాలి. పులుపు కోసం టమాటా వేసాం కదా, చింతపండు ఎక్కువ వేసుకోకూడదు, మరీ పుల్లగా ఉంటుంది. ఒక స్పూన్ జీరా వేసుకోవాలి. జీరా వేసుకుని బాగా టమాటాలు కూడా బాగా వేగనివ్వాలి. వేగనిచ్చాక ఇవి మిక్సీ పట్టేసుకోవాలి. టమాటాలు వేగుతాయి కదా, మిక్సీలో ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి రుచి కోసం. ఇవి మిక్సీ పట్టేసుకుంటున్నాను నేనైతేని. టమాటాలు కూడా వేగిపోయినాయి కదా, బాగాను ఇలా వేగాలి మంచిగాను. ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది చట్నీ అయితేని. వేగిపోయింది కదా, ఇవి టమాటాలు కూడా మిక్సీ గిన్నెలో తీసేసుకోవాలి. తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇవి కూడాను మంచిగా తీసేసుకొని మళ్ళీ ఒక స్పూను ఆయిల్ వేసుకొని కప్పుడు నేను మునగాకు తీసుకున్నాను. పెద్ద కప్పు చోటి స్టీల్ కప్పు చోటి తీసుకున్నాను. ఆ మునగాకు దీంట్లో వేసేసుకొని బాగా వేగనివ్వాలి. ఎంత బాగా డ్రై అయిపోయివ్వాలి మునగాకుని. ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది పచ్చడి అయితేని. సిమ్లో పెట్టి వేగనివ్వాలి. మరీ మాడిపోతే చట్నీ బాగోదు. మునగాకు దోరగా వేగిపోయింది కదా, అవి పల్లీలు పేస్ట్లో వేసేసుకోవాలి. అవన్నీ మిక్సీ పట్టేసుకున్నాను కదా మసాలాలన్నీ, అవన్నీ వేసేసుకోవాలి. అందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో వేసేసుకుంటున్నాను నేను మునగాకు. మంచిగా వేగింది కదండి, ఇలాగ వేయించేసుకోవాలి. బాగాను వేయించేసుకొని బాగా ఇది కూడా మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా. మరీ మెత్తగా కాకుండా గరుగ్గా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా అయితే బాగోదు పచ్చడి. ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు తాలింపు కూడా వేసేసుకుంటున్నాను నేను. తాలింపుకి అయితే మనం ఆవాలు వేసుకోకూడదు ఈ పచ్చడికి. మళ్ళీని అదే కళాయి పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకొని అందులోని బాగా ఆయిల్ హీటెక్కాక ఒక స్పూను జీరా వేసుకోవాలి. ఇందులోకి స్పూన్ ఆయిల్. ఆవాలు వేసుకోకూడదు, ఆవాలు వేసుకుంటే టేస్ట్ బాగోదు. మళ్ళీ టేస్ట్ బాగుతుంది.
బాగా యాగనివ్వాలి. యాగనిచ్చాక దీంట్లోనే కాస్తంత ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ కూడా బాగా యాగనివ్వాలి. మంచి రంగు వచ్చే వరకుని. తాలింపు ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. అలానే ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా బాగా యాగనివ్వాలి. వేగిన తర్వాత గిన్నెలో తాలింపు వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. తాలింపు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చడికి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మునగాకు పచ్చడి చాలా మంచిది. హెల్త్కి కూడా చాలా మంచిది. పెద్దవాళ్ళకి మోకాలు నొప్పులు ఉంటాయి కదా, వాటికి పిల్లలకి కూడా చాలా మంచిది. కొంతమంది అయితే పొడి కూడా చేసుకుంటారు. మునగాకు పొడి అది చాలా బాగుంటుంది. మన హెయిర్కి కూడా చాలా మంచిది. హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళకి అదిని రోజుకు మునగాకు పొడి తీసుకున్నా చాలా జ్యూస్ తాగినా చాలా మంచిది. ఇది మీలా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. బాయ్ అండి.